శ్రీ గురుభ్యో నమః. మనం శ్రీరామచరిత మానసము బాలకాండ నుంచి చూస్తున్నాము. నాము రామకో కలపతరు కలి కళ్యాణ నివాసు जो सुमिरत भयो भागते तुलसी तुलसीदासु. కలియుగం నందు రామనామము కల్పవృక్షము మరియు ముక్తిధామము. నామమహిం వల్లనే గంజాయి మొక్క వలె నికృష్టుడైన తులసీదాసు తులసి మొక్క వలె పవిత్రుడయ్యారు. చహుజుగతి నికాలతి హులోకా భయే నామ జపి జీవ బిసోకా వేద పురాణ సంతమతయే హో सकल सुकृत फल राम सनेहु ध्यानु प्रथम जुग मख विधि दूजे द्वापर परि तोषत प्रभु पूजे कलि केवल मल मूल मलीना पाप पयोनिधि जनमन मीना नाम काम तरु काल कराला सुमिरत समन सकल जग जाला राम नाम कलि अभिमत दाता हित परलोक लोक पितु माता नहीं कलि कर मन भगति विवेको राम नाम अवलंबन एको कालनेमि कलि कपट निधानु नाम सुमति सम रथ हनुमानु. చతుర్యుగముల యందును త్రికాలముల యందును ముల్లోకాల యందును రామనామ జప మహత్వం వలననే జనులు శోకరహితులవుతున్నారు. రామనామంపై ప్రీతి ఏర్పడము పెక్కు పుణ్యముల పంట అని సాధువుల అభిప్రాయము. వేద పురాణాలు కూడా ఈ విషయాన్ని ప్రకటిస్తూ ఉన్నాయి. కృతయుగమున జనులు ధ్యానం చేతను, త్రేతాయుగమున యజ్ఞముల చేతను, ద్వాపర యుగమున అర్చనల వలనను భగవంతుడు ప్రసన్నుడవుతున్నాడు. కలియుగము కేవలము పాపములకు మూలము. ఈ యుగమున మానవుల మనస్సులు పాప సముద్రాలలో చేపల వలె తిరుగాడుతూ ఉంటాయి. ఇట్టి భయంకరమైన కలియుగమున రామనామే జనులకు కల్పవృక్షము. దాని స్మరణ మాత్రముననే సంసార మాయామోహాలు మటిమాయమవుతున్నాయి. కలియుగమున రామనామము వాంఛిత ఫలప్రదము. ఈ లోకమున అది తల్లిదండ్రుల వలె పోషించి రక్షించును, పరలోకమున మోక్షమును ప్రసాదించును. కలియుగమున ఈ రామనామము తప్ప కర్మ భక్తి జ్ఞానములలో ఏదియు ఆలంబనము కాజాలదు. కలియుగమనడి కపట కాలనేమి రాక్షసుని కడతీర్చడం కోసము పరాక్రమశాలియు జ్ఞానియు అయిన హనుమంతుని వంటిది ఈ రామనామము. రామనామ నరకేసరి కనక కసిపు కలికాల జాపక జన ప్రహ్లాద జిమి పాలిహి దలి సురసాల. రామనామము నరసింహుడు, కలియుగము హిరణ్యకశిపుడు. నామజపం చేసేవారు ప్రహ్లాదులు. నరసింహుడు హిరణ్యకశిపుని వధించి ప్రహ్లాదుని కాపాడినట్లుగా రామనామము కలి పాపాలను రూపుమాపి భక్తులను ఆదుకుంటుంది. భాయకు భాయ అనక ఆలసాహు నామ జపత మంగళ దిసి దశహు సుమిరి సునామ రామ గుణగాద करमुनाई रघुनादहि माथा मोरि सुधारिहि सो सब भाति जासु कृपा नहीं कृपा अघाति राम सुस्वामी को सेवक मोसो निज दिसि देखि दया निधि पोसो लोकहु वेद सुसाहिब रीति विनय सुनत पहिचानत प्रीति गनि गरीब ग्राम नर नागर पंडित मूढ़ मलिन उजागर सुख बिकु कवि निज मति अनुहारी रूपहि सराहत सब नर नारी साधु सुजान सुशील
दयाला ईसांस भव परम कृपाला सुनि सन मानहि सबहि सुभानी भनिति भगति नति गति पहिचानी यह प्राकृत मही पाल सुभावु जान शिरोमणि कौशलारावु रीझुत राम सनीहनि सोते को जगमंद मलिन मति मोते నామస్మరణి భక్తిభావంతో కానీ వైరోభావంతో కానీ క్రోధంతో కానీ అలసత్వంతో కానీ ఏ రీతిగా చేసినను తత్ప్రభావమున అంతటను అన్నింటను హితమే చేకూరుతుంది. అట్టి కళ్యాణప్రదమైన రామనామాన్ని స్మరించి శ్రీ రఘునాథునకు శిరసాభరణమిల్లి ఆయన గుణాలను వర్ణించదను. ఆ ప్రభువు నా దోషాలన్నింటినీ మన్నించును. దయాళువైన శ్రీరాముని కృప అనంతము. భగవంతుడు భక్తులకు ఎంతగా కృపను పంచినను కృపాదేవికి తనివియే తీరదు. ఇంకను విస్తృతంగా ప్రదానము చేయవలనని ఆమె కోరుకుంటుంది. శ్రీరాముడు ఉత్తమోత్తముడైన స్వామి, నేను అధమ సేవకుడను. ఆయనను తన సహజ దయాగుణము వలన అతడు నన్ను కాపాడుతూ ఉన్నారు. వేదాలలో చెప్పబడినట్లుగా ఉత్తమ ప్రభువు వినయశీలుల ప్రార్థనని మన్నిస్తారు. ఇది లోక ప్రసిద్ధము. ధనికులు, నిరుపేదలు, నగరవాసులు, గ్రామీణులు, పండితులు, పామరులు, ఖ్యాతికెక్కిన వారు, అపఖ్యాతి పాలైన వారు, సుకవులు, కుకవులు అయిన స్త్రీ పురుషులందరూ తమ తమ బుద్ధులను అనుసరించి యథాశక్తి రాజును ప్రశంసిస్తారు. సాధువు, కుశలుడు, సుశీలుడు, ఈశ్వరాంశ సంబోధుడైన రాజు అందరి ప్రశంసలను విని వారి వారి మాటల తీరుతెన్నులను, భక్తి విశ్వాసాలను, ఉద్దేశాలను గమనించి మృదుమధుర వచనాలతో యథాయోగ్యంగా వారిని ఆదరిస్తారు. సాధారణ రాజు విషయమే ఇలా ఉండగా జ్ఞానస్వరూపుడు కోసల రాజైన శ్రీరామచంద్రుని గురించి ఇక చెప్పనేలా. నిర్మల భక్తితో శ్రీరాముడు ప్రసన్నుడగును. కానీ ప్రపంచంలో నన్ను మించిన మూర్ఖుడు గాని మలిన బుద్ధి గాని ఎవడుండును? सठ सेवक की प्रीति रुचि रखी हहि राम कृपालु उपल किए जल जान जही सचिव सुमति कपि भालु हौ कहावत सब कहता राम सहत उपहासा साहिब सीता नाद सो सेवक तुलसीदासा అయినను దయామయుడైన శ్రీరామచంద్ర ప్రభువు అల్పసేవకుడినైన నా ప్రేమను భక్తిని తప్పక ఆదరించును. ఏలనన ఆయన రాళ్లను ఓడలుగా, వానర భల్లూకాలను బుద్ధిమంతులైన మంత్రులుగా చేసిన మహాప్రభువు. అట్టి మహానుభావునకు ఈ అల్పుడైన తులసీదాసు సేవకుడు అని అందరినూ పలికెదరు. దాన్ని నేను సిగ్గు విడిచి అంగీకరిస్తున్నాను. కృపాళువైన ఆ మహాప్రభువు ఈ నిందను కూడా సహించును. మహాప్రభువైన ఆ రామచంద్రుడు ఎక్కడా? అల్పసేవకుడినైనా ఈ తులసీదాసు ఎక్కడా? अति बड़ी मोरी डिठाई खोरी सुनी अगनर कहू नाक सकोरी समुझी सहम मोही अपडर अपने सो सुधी राम कीन्ही नहीं सपने सुनी अवलोकी सुचित चख चाही भगति मोरी मति स्वामी सराही कहत न साई होई हियनी की रीझत राम जानी जन जी की रहत न प्रभु चिता चूक किए की करत सुरति सया बारही की जही अगब देवो ब्याद जिमि पाली फिर सुकंठ सोई कीन्ही कुचाली सोई करतूति विभीषण केरी सपने हुसोन राम हिय हेरी ते बरत ही बेटा तसन मानी राजसभा रघु वीर बखानी
నా పోహలు దోషాలు కుప్పలు తెప్పలు నా పాపాలను విని నరకం కూడా ముఖం చాటేస్తుంది. దీన్ని తలుచుకున్న కొలదియు నాకు మిథ్యాభయం కలుగుతోంది. కానీ శ్రీరామచంద్రుడు స్వప్నంలో కూడా నా దోషాలని తలింపడు. పైగా ఆ ప్రభువు నన్ను గూర్చి విని సహృదయ నేత్రాలతో చూసి నా భక్తిని బుద్ధిని ప్రశంసిస్తారు. నా వాక్కుల్లో దోషాలు ఉండవచ్చును, కానీ హృదయం మాత్రము నిర్మలము. శ్రీరాముడు ఈ దాసుని హృదయాలను గ్రహించి ప్రసన్నుడవుతారు. శ్రీరామచంద్రుని హృదయమున దాసుల తప్పిదాలకు చోటే ఉండదు. వారి హృదయ నిర్మలత్వాన్ని వందల సార్లు స్మరిస్తూ ఉంటాను. ఏ పాపకృత్యానికి శిక్షగా వేటగాని వలె ప్రభువు వారిని సంహరించను. సుగ్రీవుడు కూడా ఆ దోషాన్నే చేశాడు. ఒక విధంగా విభీషణుడు కూడా తప్పిదమునే చేశాడు. కానీ శ్రీరాముడు వారి దోషాలను కలలో కూడా పట్టించుకోలేదు. పైగా రఘునాథుడు భరతుని కలిసినప్పుడు వారిని గౌరవించి నిండు సభలో వారి గుణములను ప్రశంసించారు. సర్వం శ్రీరామచరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.